మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సమాజం అందరం కూడా ప్రభుత్వ విద్యకు మరి సహకారం అందించాలని విద్యాశాఖ వేదిక ఉంటాయి. తద్వారా సమాజం బాగుంటున్నటువంటి కాన్సెప్ట్ మనందరికీ తెలుసు కనుక మనము మన బడిని సలహాలు చేసి మరి ప్రభుత్వ విద్యాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేస్తున్న వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇప్పుడు కార్యక్రమంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి యాస్మిన్ బాషా గారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ అండి. ఈ కార్యక్రమానికి హాజరైన జెడ్పీ చైర్పర్సన్ గారికి, గౌరవ ఎమ్మెల్సీలకి, అందరికీ కూడా ప్రెస్ అండ్ మీడియా మిత్రులు అందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా పిల్లలు ఏదైతే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఈ కార్యక్రమంలో ఈరోజు ₹1 ఖర్చు లేకుండా మీరు గొప్ప గ్రాడ్యుయేట్స్ అయ్యి మంచి ప్లేస్మెంట్స్ దొరికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా మంచి మీ పేరెంట్స్కి ఆశయాలకి తగినట్టు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు మీకోసం. కాబట్టి వాళ్ళ ఆశయాలకి తగినట్టు మీ టీచర్స్ కానివ్వండి, గవర్నమెంట్ని మీరు ఒక మంచి పేరు తీసుకొస్తారని భావిస్తూ మీ అందరికీ కూడా మళ్ళీ పిల్లలకి అందరికీ కూడా శుభాకాంక్షలు. మహిళామూర్తులు అందరికీ కూడా విలేజ్ విఓస్ కానివ్వండి, అదేవిధంగా మన మెప్మా ఆధారంలో మహిళలందరికీ శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. అన్న మేడం వచ్చారు, వచ్చింది ఇప్పుడు వచ్చింది.
పుస్తకములు మరియు అదేవిధంగా వర్క్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. మన అర్బన్ మండలంలో ఉన్నటువంటి 5232 విద్యార్థులకు గాను ఉచిత పాఠశాల దుస్తులు అదేవిధంగా పాఠ్య పుస్తకములు పంపిణీ చేయడం జరుగుతుంది. 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు పాఠ్య పుస్తకములు మరియు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్న భోజన పథకం కూడా నిర్వహించడం జరుగుతుంది. గతంలో 3-4 సంవత్సరాల క్రితం మనం అందరం చూసాం. 2020 కావచ్చు, 2021 2 విద్యా సంవత్సరాలు పరీక్షలే సరిగా చేసుకోకుండా అంతా కూడా అన్ని రంగాల్లో కుట్టుపడితే విద్యారంగం కూడా పెద్ద ఎత్తున కుట్టుపడ్డారు. మన స్కూల్స్ అవన్నీ మూతవేయబడి అధ్యాపకులు కూడా ఎంతో కష్టపడడం, పిల్లలు విద్యకు దూరం అవడం ఉన్న దాంట్లో అప్పుడుగా సెల్ ఫోన్లకు అలవాటు చేయాల్సిన పరిస్థితి మనకే వచ్చింది. 1-2 సంవత్సరాలు గడిచినాయి. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి నీళ్ళు ఇచ్చుకున్నాం, కరెంట్ ఇచ్చుకున్నాం, పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం, విద్యా వైద్యం పైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి ఆ పాఠశాలలు కొంచెం ఆ 2 సంవత్సరాలు ఏదైతే పూర్తిగా మరమ్మతుకు నోచుకోకుండా ఉండేనో ఆ సందర్భంలో యూడైస్ దాని ప్రామాణికాన్ని తీసుకొని రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత ఉంటుందో అందులో 2/3 అంటే 2 వంతులు 1వ వంతు పాఠశాలలోనే ఉన్నాయి. సో ఆ పాఠశాలలన్నీ కూడా తీసుకొని మన ఊరు మనబడి అనే కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత కొన్ని పూర్తయినాయి. రాయకల్లో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అట్లాంటివి పూర్తి అయినాయి, కొన్ని దాదాపు పూర్తయినాయి. ఓల్డ్ హై స్కూల్ లాంటి, ఇక్కడ గర్ల్స్ హై స్కూల్, న్యూ హై స్కూల్ లాంటి ఆగిపోయింది. మరి ఈ రకంగా ఆనాడు మన జిల్లాలో దాదాపు 270 పాఠశాలలు తీసుకుంటే ఇంకా అవి పని కావాల్సి ఉంది. ఎలక్షన్ సందర్భంలో అమ్మ ఆదర్శ పాఠశాలల కింద దాదాపు 480 పాఠశాలలు తీసుకొని మరి వాటి పని చేసిండ్రు. అప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి మా ప్రజాప్రతినిధులకు కూడా పెద్ద సమాచారం లేకుండింది. అభివృద్ధి అనేది ఆగద్దు, పిల్లలకు విద్య ఇంపార్టెంట్ చేసిండ్రు. కానీ దాని విషయంలో కొంత సమాచారం మాకు కూడా ఇప్పటికైనా ఇస్తే బాగుంటుందని చెప్పి వేదిక ద్వారా గౌరవ కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. సార్లకు కొత్తనే, మాకు కొత్తనే, మాతోటే స్టార్ట్ అయింది అప్పుడు జూనియర్ కళాశాల. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం పోయినాం. మరి ఇప్పుడు అట్లాంటి ఇబ్బంది లేకుండా టెక్స్ట్ బుక్స్ చాలా మంచిగా తెలుగు ఇంగ్లీష్ కావచ్చు, ఉర్దూ మీడియం ఉంటే ఉర్దూ ఇంగ్లీష్ కావచ్చు, ఈ రకంగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఈసారి కూడా అట్లే ఉన్నాయి అనుకోవడంలో మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొకసారి జిల్లా యంత్రాంగాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ప్రత్యేకంగా గౌరవ కలెక్టర్ గారే ఈ మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి ఇప్పుడు ఆ పేరు మార్చి అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పి మార్చేసిన పేరు అని చెప్పారు. ఇప్పటివరకు కూడా మార్చినట్టు తెలియదు, మార్చినామని చెప్పారు. పేరు ఏది వాళ్ళు కూడా ముందరికి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. వాటిని ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఆపేతులు ఆగిపోయినాయి కాబట్టి నేను ప్రత్యేకంగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే మిత్రుడు స్థానిక శాసనసభ్యులు పేర్కొన్నట్టు విద్యా వైద్యం యొక్క ప్రాధాన్యత దృష్టిలో ఉంచుకొని మనం ప్రాథమిక హక్కుల్లో దాన్ని భాగంగా చేర్చడం జరిగింది. వాస్తవంగా విద్యా వైద్య సదుపాయం పూర్తి స్థాయిలో ప్రభుత్వమే కల్పింప చేయబడే విధంగా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పొందుపరచడం జరిగింది. కానీ ఇవాళ విద్యా వైద్యం రెండు కూడా ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో మనం అందింప చేయటం మరి సాధ్యం కావటం లేదు. దాని కారణాలు ఏమైనప్పటికీ ప్రభుత్వం ఏదైతుందో ప్రభుత్వ పరంగా సంకల్పించాలని భావిస్తున్నప్పటికీ వీళ్ళ ప్రైవేట్ రంగంలో ఏదైతుందో వీళ్ళ ప్రభుత్వ విద్యాలయాలు వైద్యాలయాలకు పోటీగా వాళ్ళు తీర్చిదిద్దే ప్రయత్నం చేయడము, వీళ్ళ ఆకర్షణ ఏమైనటువంటి ఒక కార్యక్రమాలు చేపట్టడంతో కొంత ప్రభుత్వ విద్యాలయాలు అట్లాగే వైద్యాలయాలలో మనం అనేక ఒడిదుడులు ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా విద్యకు సంబంధించి ఈ ప్రభుత్వ పాఠశాలల విద్య బలోపేతం చేయాలి, తల్లిదండ్రులకి ఏదైతే ఒక విశ్వాసాన్ని కలిగింప చేయాలి. వీళ్ళు ప్రైవేట్ రంగంలో నిర్వహింపబడుతున్నటువంటి పాఠశాలల కన్నా ప్రభుత్వ రంగంలో నిర్వహింపజేయబడుతున్న పాఠశాలలు అంతకంటే మెరుగైన రీతిలో బోధన సదుపాయం కల్పిస్తామన్నట్టు ఒక భావన కల్పింప చేయాలనే
భావనతోని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వీళ్ళు ఈ అమ్మ ఆదర్శ పాఠశాలలు వీళ్ళు ఈ బడి బాట కార్యక్రమాన్ని ఆరంభింపజేయబడే విధంగా దీన్ని ప్రత్యేకంగా రూపొందింపజేసి ముందుకు తీసుకోవడం జరుగుతుంది. కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన, ఆ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి గత ప్రభుత్వం కూడా ఆలోచించింది. కానీ అమలు ఏదైతుందో కొంత స్తబ్దత చోటు చేసుకోవడంతో మనం ఆశించిన ఫలితాలను పొందలేకపోయాం. వీళ్ళ గతంలో నిర్మాణం తలపెట్టినటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తూ వాటి తోడుగా మరింత మెరుగైన రీతిలో ఏదైతుందో పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన ఒక నిర్ణీత కాల వ్యవధిలో అవి పూర్తి చేయబడే విధంగా మరి ప్రభుత్వం కార్యక్రమాలు అమలు చేసి తలపెట్టడంతో చాలా వరకు ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో ఇవాళ మరుగుదొడ్లే కానివ్వండి, విద్యుత్ సదుపాయం కానివ్వండి, మరి ఇతరత సదుపాయాలు అన్ని కూడా కల్పింపజేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. వాటికి తోడు బోధన సదుపాయం కూడా ప్రధానమైందని చెప్పంటున్నాను. ప్రభుత్వ పాఠశాలలో బోధన సదుపాయాలు ప్రధానంగా భావించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళ ఖాళీలుగా ఉన్నటువంటి గుర్తింపు చేసి వాటి భర్తీ కొరకు ప్రాధాన్యత ఇవ్వబడే విధంగా ఈ రాబోయే 3 మాసాల కాలంలో 11,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయబడే విధంగా నియామక ప్రక్రియను కూడా చేపట్టబడడం జరిగింది. మనం గమనిస్తామని చెప్పంటున్నాం. దయచేసి వాళ్ళు తప్పకుండా ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిరుపేద వర్గాల సంబంధించిన దళిత బిడ్డలకు ఏదైతుందో స్థానికంగా వాళ్ళకి అడ్మిషన్ సౌకర్యం కల్పింపజేయబడే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని కూడా నేను గౌరవ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొస్తూ వాళ్ళకి అవకాశం కల్పించినందుకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. మరి ఈనాడు శాసనసభ్యులు పెద్దలు ఎమ్మెల్సీ గారు అన్ని వారు చెప్పినటువంటి ఉపన్యాసంలో విద్య యొక్క ప్రాముఖ్యత అన్నీ కూడా చెప్పడం జరిగింది. నేనేమంటున్నా అంటే ఈ యొక్క దుస్తుల కార్యక్రమం, అదేవిధంగా బుక్స్ పంపిణీ కార్యక్రమం, ఇవల్ల ఈ రోజు ఇక్కడ స్టేజ్ మీద కూర్చుంటే నా చిన్నతనంలో స్కూల్ డేస్ గుర్తొస్తూ ఉన్నాయి. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు అదంతా కూడా వ్యవసాయ కుటుంబం కాబట్టి స్కూల్ స్టార్ట్ అయ్యే రోజున తల్లిదండ్రులను తప్పకుండా ఒక 2 జతల దుస్తులు కొత్తవి కుట్టించుకోవాలి అని చెప్పేసి ఒక ఆసక్తిగా ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. కొంతమందికి దుస్తులు కుట్టియని పరిస్థితిలో కూడా తల్లిదండ్రులు ఉండేవాళ్ళు. మరి ఎప్పుడు కుట్టిస్తారనంటే మరి జనవరి 26కు అదేవిధంగా ఆగస్టు 15కు మాత్రమే కొంతమంది పిల్లలకు ఆనాడు కుట్టించి పరిస్థితి. కానీ పిల్లలకు ఆ స్కూల్ డ్రెస్సు నాకు కొత్తది అని చెప్పేసి ఉన్నటువంటి స్నేహితుల్లో చాలా గొప్పగా ఒక నూతన ఉత్సాహం వచ్చే విధంగా మరి ఆ విధంగా ఈ దుస్తులకు ఉన్నటువంటి ప్రత్యేకత ఇప్పుడున్న వాళ్ళకు తెలియకపోవచ్చు. కానీ కనీసం 2 జతల దుస్తులు వేసుకోవాలన్నా, యూనిఫామ్ వేసుకోవాలన్నా కూడా తల్లిదండ్రులకు కష్టం ఉండే, మన కళ్ళ నెరవేరకపోతుండే, అయినా కూడా ఎంత కష్టం ఉన్నా కూడా పిల్లల ఉత్సాహం చూడాలని చెప్పేసి ఆ దుస్తులు మరి కుట్టించేది. కాబట్టి కానీ ఈనాడు జైత్యాల జిల్లా నెరవేరడం అనేది ఒక గొప్ప కళ. జిల్లా నెరవేర్చి మరి గౌరవ ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జిల్లాను ఏర్పరచడమే కాకుండా మరి పేదవాళ్లకు వైద్యం చేరువలో ఉండాలి, అందుబాటులో ఉండాలి అని చెప్పేసి మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్ తీసుకొచ్చినటువంటి ఘనత వారిది మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మెడికల్ కాలేజ్ అంటే ఖమ్మం మమతా కాలేజ్ ఇంకెక్కడ 1, 2, 3 మేము ఉన్నప్పుడు వినేది. కానీ ఈరోజు మన జైత్యాల జిల్లా ఏంది మెడికల్ కాలేజీ రావడం అనేది ఒకసారి మనం చూస్తామని కూడా అనుకోలేదు. ఎందుకంటే మన జైత్యాల్లో ఉన్నటువంటి పిల్లలు మన మెడికల్ కాలేజ్లో, నా బిడ్డ మెడికల్ కాలేజ్లో చదువుతుంది అని చెప్పేసి గర్వంగా చెప్పుకునే స్థాయికి గౌరవ పెద్దలు కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. ఉన్నటువంటి అందరూ కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు, సంజయ్ కుమార్ అన్న గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, అధికారులు అందరి సమన్వయంతో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మేమందరం కూడా కలిసికట్టుగా మీ అందరి కోసం పనిచేస్తాం, అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మాకు ఆహ్వానం అందించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మరొకసారి మహిళా తల్లులు, మహిళా సమైక్య వాళ్ళకు అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్, జై. సో పెద్దలందరూ కూడా మాట్లాడటం జరిగింది. ఈరోజు అంటే జూన్ 12th ఇప్పుడే
చైర్పర్సన్ గారు చెప్పినట్టు డెఫినెట్గా వెన్ వీఆర్ సిట్టింగ్ హియర్ వీఆర్ రిమెంబరింగ్ అవర్ ఓల్డ్ స్కూల్ డేస్. సో ఇదే ఎక్సైట్మెంట్తో మేము కూడా స్కూల్స్కి వెళ్ళే వాళ్ళం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ముందు కూడా ఈ యూనిఫామ్స్ ఇచ్చేవాళ్ళం, కానీ నాకు తెలిసి అంటే నేను కూడా చాలా సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ 13 years నుంచి సర్వీస్లో ఉన్నాను. సమగ్ర శిక్షా అభియాన్లో కూడా పీడీగా చేయడం జరిగింది. కానీ ఐ థింక్ ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద స్కూల్ డేనే మనం ఇది డిస్ట్రిబ్యూషన్ చేయగలిగాము యూనిఫామ్స్ అనేది. ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని నేను చెప్పగా తప్పదు. దీనికోసము ఇది ఒక ఆలోచన విధానం చెప్పాలంటే ఎక్కడ అంటే అమ్మ ఆదర్శ పాఠశాల నుంచి స్టార్ట్ అయింది ఇది. ఈవెన్ ఎలక్షన్ టైంలో కూడా ఈసీఐ నుంచి అప్రూవల్ తీసుకొని దట్ ఇది ఎమర్జెన్సీ ఉంది, ఇది చేయాలి అని ఆలోచన విధానంతో మనం ముందుకు వెళ్ళడం జరిగింది. ఈసీఐ అప్రూవల్తో మనం అమ్మ ఆదర్శ పాఠశాల అమ్మలే ఎందుకు అని చాలామంది అరే వీళ్ళకి బాధ్యత ఇస్తే ఎలా అనేది దీన్ని వెనకాల గౌరవ సీఎం గారు ఆలోచన చేసింది ఏంటంటే విలేజ్ ఆర్గనైజేషన్స్ని చాలామంది ఎంపవర్మెంట్ గురించి మాట్లాడతారు. బట్ నిజమైన ఎంపవర్మెంట్ ఎప్పుడు మహిళలకి అందజేస్తామంటే ఎప్పుడైతే ప్రతి విషయంలో వాళ్ళ డెసిషన్ వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోవడం జరుగుతుంది, వాళ్ళ పార్టిసిపేషన్ ఉంటుందో అప్పుడే నిజమైన మహిళలకి ఎంపవర్మెంట్ అని భావించిన సీఎం గారు ఇంత పెద్ద బాధ్యత అమ్మలకి ఇవ్వడం జరిగింది. అంటే విలేజ్ ఆర్గనైజేషన్కి గ్రామాల్లో ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఓన్లీ యూనిఫామ్ కుట్టడంతో కాదు, మీకు అందరికీ తెలవాల్సింది ఏంటంటే ప్రతి ఊర్లో కూడా ముందు ప్రతి స్కూల్లో కూడా మన అమ్మ ఆదర్శ పాఠశాలస్ అని నిర్మించుకోవడం జరిగింది. దీనిలో అందరు విఓస్ అయితే వీళ్ళ బాధ్యత స్కూల్కి మొత్తంకి సంబంధించి, ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా అక్కడే చదువుతారు, వాళ్ళు తప్పనిసరిగా అక్కడే ఉంటారు కాబట్టి 100% డెడికేషన్తో ఆ పని మానిటరింగ్ కానివ్వండి, భోజనాలు ఎలా సర్వ్ చేస్తున్నారు, స్కూల్కి టీచర్స్ వస్తున్నారా లేదా, పాఠ్యాంశాలు మంచిగా చదువుతున్నారా లేదా అన్నీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సివిల్ వర్క్స్ కూడా అంటే మీకు ఆ బాధ్యత ఇవ్వడం జరిగింది. చాలా మందికి గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళకి అడ్వాంటేజెస్ ఏంటంటే డైరెక్ట్ 10/10 మీకు వచ్చాయనుకోండి ఐఐటి బాసరా లాంటి ఇన్స్టిట్యూషన్లో మీకు అడ్మిషన్ రావడం జరుగుతుంది. సో 6 years వరకు మీ పేరెంట్స్కి ₹1 ఖర్చు లేకుండా మీరు గొప్ప గ్రాడ్యుయేట్స్ అయ్యి మంచి ప్లేస్మెంట్స్ దొరికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా మంచి మీ పేరెంట్స్కి ఆశయాలకి తగినట్టు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు మీకోసం, కాబట్టి వాళ్ళ ఆశయాలకి తగినట్టు మీ టీచర్స్ కానివ్వండి గవర్నమెంట్ని మీరు ఒక మంచి పేరు తీసుకొస్తారని భావిస్తూ మీ అందరికీ కూడా మళ్ళీ పిల్లలకి అందరికీ కూడా శుభాకాంక్షలు. మహిళామూర్తులు అందరికీ కూడా విలేజ్ విఓస్ కానివ్వండి, అదేవిధంగా మన మెప్మా ఆధారంలో మహిళలందరికీ కూడా నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు సార్, అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్. శశి చందన, శశి వందన 8th class. అలేఖ్య 9th class. గౌరవ ప్రజలు, అధికారులు, జిల్లాధికారులు అందరూ అందజేయాల్సిందిగా. ఒకసారి అందరు కూడా ఇక్కడికి రండి, ఒక ఫోటో తీస్తారు. అందరు ఇక్కడ రండి అమ్మా, బుక్స్ తీసుకొని.